శ్రీకృష్ణ, నేను శ్రీదేవి శ్రీనివాస్. ఈరోజు ఒక చిన్న కథ మీకోసం. నేను మొన్న చెప్పాను ఒక కథ వచ్చేసేసి శ్రీకృష్ణుడి యొక్క మురళి ఎవరి రూపం ఏమిటి అనేసి. మీరు చెప్పారు, కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేరు. శ్రీరాముడి యొక్క నిజమైన బంటు ఎవరు అంటే ఆంజనేయ స్వామి కదా. ఆయన ఏం చేశాడు, శ్రీరామ అవతారం అయిపోయినాక నేను రామాని వదిలి ఉండి ఎలా ఉండగలుగుతాను, నాకు తెలియజేయి, నేను ఉండలేను నిన్ను వదిలేసి అని చెప్తాడనమాట. అలా చెప్తున్నప్పుడు శ్రీరాముడు ఆయన చూసి దిగులు పడమాకు, తర్వాత నా దగ్గరికి వస్తావు, కానీ ఎలా అనేది చెప్తాను. సరే, దీనికి ఎలా వస్తావు చెప్తాను అనేది నేను చెప్తాను. శ్రీకృష్ణుడి యొక్క వేణువు ఏదైతే ఉందో అది వచ్చేసి శ్రీ హనుమాన్జీ అనమాట. శ్రీ హనుమాన్జీ మహారాజ్ అంటే ఆంజనేయ స్వామి వారే శ్రీకృష్ణుడి యొక్క మురళి రూపంలో వచ్చారు. ఎందుకంటే శ్రీరాముడిని వదిలి ఉండలేరు. సీతాదేవియే సింధూరం పెట్టుకుంటే శ్రీరాముడు తన సొంతమయ్యాడని చెప్పేసి ఆంజనేయ స్వామి ఒళ్ళంతా సింధూరం పూసేసుకుంటాడు అనమాట. ఎందుకంటే నా అణువు శ్రీరాముడే ఉన్నాడు అని మనకి తెలియజేయటం కోసం ఆ రోజుల్లో భక్తి అంటే ఏంటి అని దానికి నిర్వచనం, అది శక్తి అంటే ఏంటి, భక్తిలోనే శక్తి ఉందని చెప్పడానికి నిర్వచనం నాకు తెలిసిన పదాల్లో నేను చెప్తున్నాను అనమాట. సో శ్రీ హనుమాన్జీ అనమాట. సో అట్లాగే ఆయన వదిలి ఉండలేరు కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క అవతారంలో ఆయన బాసురి, హిందీలో బాసురి అంటారు, మురళి అంటారు, వేణువు అంటారు అనమాట. చాలా పేర్లు ఉన్నాయి. వీటిని ఆయన ఆ రూపంలో వచ్చాడు. శ్రీకృష్ణుడు నిద్రపోయేటప్పుడు కూడా ఆ మురళి ఏదైతే ఉందో దాన్ని తల కింద పెట్టుకుని తలగడతో పాటుగా దాన్ని పెట్టుకొని నిద్రపోతారు. ఒక్క క్షణము కూడా తను ఎప్పుడంటే ఆయన తన తనువు చాలించే వరకు కూడా చెట్టు మీద కూర్చొని తనకి బాణం ఏదైతే పడిందో ఆ తనువు చాలించే నిమిషము, ఆ సెకండ్ వరకు కూడా ఆ బాసురి శివునితో శ్రీకృష్ణుడితో పాటునే ఉండింది కదా. సో భక్తిలో ఉన్న శక్తి ఏంటంటే మనం అనుకున్నది, మనకు అనుకున్న వాళ్ళని దూరంగా ఉండటం. ప్రేమ, అది భక్తి, ప్రేమతో కూడిన భక్తి అనమాట. అంతేగాని ప్రేమ అంటే ఎదుటి జనాల్ని చంపటం, మనకి ఇష్టం లేని వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మనకి ఇష్టమయ్యి వాళ్ళు మనల్ని ఇష్టపడిపోతే వాళ్ళని చంపటం చేయటం అలా ఉండకూడదు అనమాట. భక్తితో కూడిన ప్రేమ ఉండాలి, ప్రేమ లాంటి భక్తి ఉండాలన్నమాట. ఓకేనా? సో శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న మురళి వచ్చేసేసి హనుమాన్జీ మురళి రూపంలో వచ్చి ఉన్నారనమాట. సో ఈ విషయం మీరు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఇంకొన్ని మంచి కథలు చెప్తాను. ఇది జస్ట్ స్టార్టింగ్ అనమాట. సో బిగినింగ్ శ్రీ మహాదేవుడు మరియు శ్రీకృష్ణుడితో స్టార్టింగ్. జై గణేష్ మహారాజ్. రాధే రాధే.